వెల్కమ్ బ్యాక్. గుంటూరు టౌన్లో లారీ డ్రైవర్ అదృశ్యంపై భార్య రమావత్ బిచాని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ భర్త వాలియా నాయక్ గురువారం గుంటూరు నుండి పాట్నాకు మిర్చి లోడుతో బయలుదేరాడని తెలిపింది. మిర్చి లారీ విజయవాడ వెళ్లిన తర్వాత తన భర్త ఫోన్లో మాట్లాడారని, మరో గంట తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిపింది. గుంటూరులోని లారీ ఓనర్కు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని, ఈ విషయంపై మాట్లాడేందుకు ఆఫీస్కు వెళ్తే తప్పించుకుని తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త అదృశ్యం వెనుక ఓనర్ హస్తం ఉందా లేదా అనే అంశాలపై విచారించాలని పోలీసులను కోరింది. ఈ విషయంపై పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అపహరణకు గురైన లారీని భద్రాద్రి జిల్లా మణుకూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు తన భర్త ఆచూకీ గురించి పోలీసులు సమాచారం చెప్పకపోవడంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు డ్రైవర్ భార్య తెలిపారు. గురువారం ఇక్కడ 3:30 నుండి ఇంట్లో నుండి అంటే పట్నా సరుకు పట్నా దగ్గర చేయాలి. అయితే గురువారం నైట్ 9:30కి అమ్మ ఫోన్ చేస్తే నేను విజయవాడ దాటాను అని చెప్పేసి అన్నాడంట. తర్వాత నేను 5:30కి ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పేసి ఇంక నాకు ఇలా అమ్మ చేస్తే నేను తర్వాత చేస్తానని చెప్పేసి ఇంక పెట్టేశాడంట. విజయవాడ దాటిన తర్వాత నుండి ఇంకా లారీ ఓనర్కి మెసేజ్ వచ్చింది. టోల్ గేట్ దగ్గర ఏలూరు దగ్గర ఒక టోల్ గేట్ దాటినట్టు మెసేజ్ వచ్చింది. రెండో టోల్ గేట్ దగ్గర ఇంకా మెసేజ్ రాలేదు. రాకపోతే ఈయన ఇంకా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందంట. మరి స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఆ నైట్ డే మొత్తం అలాగే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫోన్ ఒక్కసారి మా అమ్మోడు ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేసి చెప్పాడు ఇంకంటే వెతుకుతున్నామని. నేను కూడా ఫోన్ చేస్తే అసలు లిఫ్ట్ చేసి వెతుకుతున్నాము కానీ దొరకలేదు బండి అని లారీ ఆఫీస్ వాళ్ళు కూడా మేము చేస్తే ఆయన అట్లా చేశాడు. కొద్ది చూడంకు మేము అసలు ఎట్టో బాధపడుస్తున్నా అని చెప్తే ఆయన చెప్తామని చెప్పాడు. ఆయన అమ్మ నలుగురు మాత్రం ఏ ఊరు మరి విజయవాడ దగ్గర ఏలూరు బండి మాత్రం దొరికింది. నలుగురు మాత్రం మళ్ళీ దొంగలో మరి డ్రైవర్లో మాకు తెలియకుండా వాళ్ళు పంపారమ్మా. కానీ మా ఆయనైనా సార్ అంటే మీ ఆయన నాకేం తెలుసమ్మా నేను లారీ ఆఫీస్ వాళ్ళుగా మీ ఓనర్కి ఫోన్ చేయి మీకు కొనుక్కోండి 100 సారి ఫోన్ చేసినా కూడా ఓనర్ ఒక్కసారి ఫోన్ చేయలేదు మాకు. అసలు వీళ్ళు ఏ పరిస్థితిలో చేస్తున్నారని కూడా ఎత్తలేదు ఆయన. సరేలే అని మరి ఆయనతోనే లారీ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయాలి, ఓనర్ అయినా నీ ఫోన్ అయినా తీస్తాడేమో చెప్పు సార్ అంటే అమ్మ మేమేటా చెప్తాం మీరు కొనుక్కోవాలని కూడా లారీ ఆఫీస్ వాళ్ళు అన్నాడు. ఆయన ఎంత చేసినా కూడా ఆయన తీయలేదయ్యా. అప్పటి నుంచి ఆయన అదే చెప్తే బాగా కొట్టి ఆ బండి అంతా రక్తం